తెలుగు సినిమా అగ్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ షష్టి పూర్తి ప్రయాణం పూర్తి చేసుకుంది. దివంగత నిర్మాత డాక్టర్ డి రామానాయుడు 1964లో స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ భారతీయ చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి నిర్మాణ సంస్థగా పేరు పొందడంతో పాటు ప్రేక్షకుల మన్ననలు పొందింది. ప్రకాశం జిల్లా కారంచేడులో రైతు కుటుంబంలో పుట్టారు దగ్గుబాటి రామానాయుడు. రైస్ మిల్లు వ్యాపారం చేస్తున్న సమయంలో ఆయన మద్రాసు వెళ్లారు. అక్కడ కొందరు సినీ ప్రముఖుల పరిచయం ఆయన్ను సినిమాల్లోకి వచ్చేలా చేసింది. ఇతరుల భాగస్వామ్యంతో అనురాగం చిత్రం నిర్మించారు రామానాయుడు. ఆ చిత్రం విజయవంతమైంది. ఆ తరువాత తన పెద్ద కుమారుడు సురేష్ బాబు పేరుతో సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించి ఎన్టీఆర్ తో రాముడు భీముడు సినిమా నిర్మించారు. ఆ చిత్రం ఘన విజయం సాధించింది. ఇక అప్పటి నుంచి పలు భాషల్లో సినిమాలు నిర్మిస్తూ వస్తోంది సురేష్ ప్రొడక్షన్స్. శతాధిక చిత్రాల నిర్మాతగా రామానాయుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో స్థానం సంపాదించుకున్నారు. అలాగే అన్ని భారతీయ భాషల్లో సినిమాలు నిర్మించాలన్న తన సంకల్పాన్ని నెరవేర్చుకుని చరిత్ర సృష్టించారు రామానాయుడు. 2015 ఫిబ్రవరి 18న ఈ మూవీ మొఘల్ తుది శ్వాస విడిచారు. అప్పటికే తమ నిర్మాణ సంస్థ బాధ్యతలను నిర్వర్తిస్తున్న సురేష్ బాబు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇక రామానాయుడు రెండో కుమారుడు వెంకటేష్ సినిమా హీరోగా కొనసాగుతున్నారు. మనవడు రానా నటుడిగా నిర్మాతగా కొనసాగుతున్నారు. రానా సోదరుడు అభిరామ్ కూడా అహింసా చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. ఇక సురేష్ ప్రొడక్షన్స్ 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రయాణంలో భాగమైన అందరికీ నిర్మాణ సంస్థ కృతజ్ఞతలు తెలిపింది.